బులెటిన్ డీటెయిల్స్ చూస్తే గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం ఆదివాసీ బంజారా భవన్లు కావాలని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన తెలంగాణ ఆదివాసీ బంజారాల ఆత్మీయ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. సమస్యల పరిష్కారానికి శాస్త్రీయ దృక్పథంతో మేధో మథనం జరగాలని సీఎం కేసీఆర్ అన్నారు. వారం రోజుల్లో గిరిజనులకు 10% రిజర్వేషన్ల జీవోను అమలు చేస్తామని, ఆ జీవోను గౌరవించి అమలు చేస్తావా, ఉరితాడు చేసుకుంటావా తేల్చుకోవాలని కేంద్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చెక్ పెట్టారు. 10% రిజర్వేషన్లను రాష్ట్రమే అమలు చేస్తుందని కేసీఆర్ అన్నారు. భూమి లేని గిరిజనులకు పోడు భూములు పంచుతామని, దళిత బంధు అమలు చేస్తున్న విధంగానే గిరిజన బంధు ద్వారా 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని కేసీఆర్ చెప్పారు. చిల్లర రాజకీయాలు తప్పిస్తే ఒక్క మాట నేను మీ అందరిని అడుగుతా ఉన్నా. ఈరోజు జరిగే ఈ అన్యాయాన్ని ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు సత్యవతి గారు చెప్పినారు, ట్రైబల్ యూనివర్సిటీ రాదు, బయ్యారం ఉక్కు గనులు రావు, ఇంకా చాలా చాలా విషయాలున్నాయి. వాటన్నిటిని పక్కన పెడితే 2 సమస్యలు ప్రధానమైనవి ఉన్నది. ఒకటి, రాష్ట్రమైనప్పుడు వచ్చినటువంటి శాతం ప్రకారమే మేము అడుగుతా ఉన్నాం, ఎక్కువ ఇవ్వమని మేము అడుగుతలేము. రాజ్యాంగం అడ్డం లేదు, రాజ్యాంగంలో ఎక్కడ కూడా 50% మించవద్దు రిజర్వేషన్ అనే ప్రతిబంధన లేదు. అదే తమిళనాడులో పక్క రాష్ట్రంలో 69% రిజర్వేషన్ అమలు చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం దాన్ని 7th షెడ్యూల్లో చేర్చి ఈరోజు రిజర్వేషన్ ఇస్తూ ఉన్నారు. గతంలో బంజారా హిల్స్ లో బంజారాలకు చోటు లేకుండా పోయిందని, సొంత రాష్ట్రంలో బంజారా బిడ్డల గౌరవం కోసం జాతి మొత్తానికి తెలిసేలా బంజారా భవనాన్ని నిర్మించుకోవడం గర్వకారణమని సీఎం కేసీఆర్ చెప్పారు. బంజారా ఆదివాసీలు తలెత్తుకునేలా భవనాలను నిర్మించామన్నారు. నగరంలోని బంజారా హిల్స్ లో బంజారా ఆదివాసీలకు కేటాయించిన భవనాలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. బంజారాలకు 21.71 కోట్ల రూపాయలతో సంత్ సేవాలాల్, ఆదివాసీలకు 21.50 కోట్ల రూపాయలతో కుమరం భీం భవనాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిందన్నారు. ఆదివాసీ బంజారా హక్కుల పరిరక్షణకు ఈ భవనాలు వేదికగా ఉండాలని పిలుపునిచ్చారు. మహారాష్ట్రలో బంజారాలు బీసీల జాబితాలో ఉన్నారని, దేశవ్యాప్తంగా బంజారాలకు సమాన రిజర్వేషన్లు ఉండాలని కేసీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాక ఆ అంశంపై ఏకీకృత విధానం తీసుకొస్తామని స్పష్టం చేశారు. ఆ మాట తారుమారు చేస్తూ ఇలా తెలంగాణ రాష్ట్రంలో, మన సొంత రాష్ట్రంలో మన బంజారా బిడ్డల గౌరవం జాతి మొత్తానికి తెలిసే విధంగా చాలా సంతోషంగా మనం ఈరోజు ఈ భవనాన్ని ప్రారంభించుకోవడం చాలా చాలా సంతోషం. ఇది భారతదేశ గిరిజన జాతి అందరికీ కూడా ఒక స్ఫూర్తి. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మన బాట బట్టి అన్ని చోట్ల గిరిజన బిడ్డలకి గౌరవం లభించే విధంగా ఇది ఒక దిశ చూపిస్తుందని నేను భావిస్తా ఉన్నాను. ఎంతోమంది బంజారా బిడ్డలు ఉత్తమమైన సేవలు అందిస్తూ ఉన్నారు. అనేక రంగాలలో అనేక హోదాలలో పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న నీటిపారుదల శాఖలో మన బంజారా బిడ్డ హరేరామ్ గారు అందించే సేవలు అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. అట్లాగే ఇంకా అనేక రంగాలలో అనేక మంది అధికారులు ఉన్నత స్థాయిలో పనిచేస్తూ ఉన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ విమోచన వేడుకలను బీజేపీ అట్టహాసంగా నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తొలిసారి నిర్వహిస్తున్న ఈ వేడుకలకు పరేడ్ గ్రౌండ్ వేదిక అయింది. తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించేందుకు అన్ని పార్టీలు భయపడ్డాయని, ఇన్నాళ్లు ఏ ప్రభుత్వమూ సహించలేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. హైదరాబాద్ రాష్ట్రానికి కర్ణాటక, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలకు సెప్టెంబర్ 17న స్వాతంత్ర్యం వచ్చిందని అమిత్ షా తెలిపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషితో నిజాం పాలన నుంచి ఈ ప్రాంత ప్రజలకు విముక్తి లభించింది. దేశమంతటికీ స్వాతంత్ర్యం వచ్చిన ఏడాది తర్వాత హైదరాబాద్ ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చింది. నిజాం రజాకార్ల ఆగడాలకు ఆపరేషన్ పోలో ద్వారా సర్దార్ వల్లభాయ్ పటేల్ ముగింపు పలికారు. ఈ పోరాటంలో ఎందరో ప్రాణాలు అర్పించారని అమిత్ షా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సంస్థానంలో జరిగిన అకృత్యాల డాక్యుమెంటరీని దేశం నలుమూలలా ప్రదర్శిస్తాం. ఈ సంస్థానాన్ని భారత్లో కలుపుకుంటే గాంధీ కలలు కన్నా స్వతంత్ర భారతదేశం కల నెరవేరేది కాదన్నారు. హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని పూర్తి స్థాయిలో నిర్వహించాలని నిర్ణయించుకున్నారని అమిత్ షా వెల్లడించారు. ఏ ఆకాంక్షల కోసం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందో దాన్ని గాలి కుదిలేశారని రాష్ట్ర ప్రభుత్వంపై అమిత్ షా విమర్శించారు.
मेरे साथ जोर से बोलिए, भारत माता की। भाई पहली बार हैदराबाद मुक्ति दिन सरकारी तौर पर मनाया जा रहा है। आवाज ऐसी होनी चाहिए, कश्मीर से कन्याकुमारी और कच्छ से लेकर कामाख्या तक पूरे देश में आवाज गूंजे। मेरे साथ दोनों हाथ उठाइए और विजय के संकल्प की स्मृति का मुट्ठी बींचे और प्रचंड आवाज से बोलिए, भारत माता की, भारत माता की। मंच पर उपस्थित मेरे मित्र और केंद्रीय संस्कृति एवं पर्यटन मंत्री श्रीमान जी किशन रेड्डी जी, महाराष्ट्र के सम्माननीय मुख्यमंत्री श्रीमान एकनाथ शिंदे जी, कर्नाटक के परिवहन मंत्री जो हैदराबाद कल्याण कर्नाटक क्षेत्र से आते हैं। తెలంగాణ సాయుధ పోరాటంలో హైదరాబాద్ ప్రాంతంలో జరిగిన పోరాటం చరిత్రాత్మక స్వాతంత్ర్యం పోరాటాలలో ఒకటని గవర్నర్ తమిళసై అన్నారు. స్వాతంత్ర్యం పోరాటంలో అత్యున్నత త్యాగాలు చేసిన అమరవీరులకు ఘనంగా నివాళులర్పించాలని గవర్నర్ తమిళసై అన్నారు. నిజాం పాలనలో తెలంగాణ ప్రజలు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారని గవర్నర్ తమిళసై అన్నారు. వరంగల్ పరకాలలో 35 మందిని వరుసలో నిలబెట్టి నిజాం రాజులు తుపాకీతో కాల్చి చంపారు. అయితే నిజాం పాలన నుంచి స్వాతంత్ర్యం పొందడంతో విమోచన దినోత్సవం నిర్వహించుకుంటున్నామని తమిళసై అన్నారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన సమర యోధుల త్యాగాలను అంతా గుర్తుపెట్టుకోవాలని తమిళసై సౌందరరాజన్ అన్నారు. I was pained when I heard that in Parakala village, Warangal district, over 35 people were made to stand in a queue and were shot dead. Can we accept this type of atrocities? Shouldn't the youngsters know about these things? And Bairanapalli, I was reading about Bairanapalli. Village over 90 people, villagers were killed and thrown into a well. An elder in that village said it was on August 27, 1948. Why I am enforcing that date? It is after our independence. If we wouldn't have had this liberation, if our elders, the martyrs, the fighters didn't fight for the liberation, even after independence, this state would have faced such atrocity. రాష్ట్ర వ్యాప్తంగా విమోచన దినోత్సవాలు నిర్వహించుకుంటుంటే కేసీఆర్ సర్కారు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవు ప్రకటించడం సిగ్గుచేటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ విమర్శించారు. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం వస్తే తెలంగాణకు మరుసటి ఏడాది వచ్చిందని అన్నారు. అప్పటి నిజాం వల్ల తెలంగాణ ప్రజలు నానా తిప్పలు పడ్డారని బండి సంజయ్ అన్నారు. నిజాం అనేటువంటి మూర్ఖుడు ఎట్టి బస్సులో హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయ అవసరం వస్తే పాకిస్తాన్లో కలుపుతా, లేకుంటే స్వతంత్ర దేశంగా ఉంటా అని చెప్పి ఒక తుగ్లక్ ఆలోచనలతో విర్రవీగుతున్న సందర్భంలో తెలంగాణ ఈ ప్రాంతం నుంచి 20 కోట్ల రూపాయలను పాకిస్తాన్ పంపించడం, ఎట్టి బస్సులో పాకిస్తాన్లో విలీనం చేయాలని చెప్పి ఆలోచిస్తున్న తరుణంలో మన సర్దార్ పటేల్ ఏ విధంగా సైన్యాన్ని ఉపయోగిస్తా అని చెప్పి ఆదేశాలు జారీ చేసిన సందర్భంలో వాళ్ళ చివరకు ఆపరేషన్ పోలో 13th రోజు, సెప్టెంబర్ 13th రోజు ఆపరేషన్ పోలో ప్రారంభించిన తర్వాత ఇవాళ దిగొచ్చిన నిజాం సర్దార్ పటేల్ ముందు మోకరిల్లి ఇవాళ మొత్తం బిల్లా బిస్తరుకొని పారిపోయిన విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తుంచుకోలే. దేశంతో పాటు తెలంగాణకు స్వాతంత్ర్యం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టిన కులాల కుంపటిని బీజేపీ అందిపుచ్చుకుందని, మతాల మధ్య చిచ్చు పెడుతోందని విమర్శించారు. దేశాన్ని ఐక్యంగా ఉంచేది కాంగ్రెస్ పార్టీ అయితే విభజన చేసేది బీజేపీ అని ఆరోపించారు. ఇయాల గుజరాత్ కు నాయకత్వం వహిస్తున్న, గుజరాత్ నుంచి దేశానికి బాధ్యత వహిస్తున్న నరేంద్ర మోడీ, అమిత్ షా గారు ఆ ప్రాంతం నుంచి ప్రధానమంత్రి, హోంమంత్రి. తెలంగాణలో విద్వేషాలు రెచ్చగొట్టే పార్టీని విస్తరించుకోవడానికి సెప్టెంబర్ 17ను
ఒక సాధనంగా, ఒక ఆయుధంగా వాడుకోవాలని చూస్తున్నారు. ఇక్కడి ప్రజలకు స్వతంత్ర దినోత్సవాలు జరపాలని మీరు ఉవ్విళ్ళూరుతున్నారు కదా. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చి పర్యాటక శాఖ నుంచి కార్యక్రమం తీసుకున్నారు కదా. నేను సూటిగా కేంద్ర ప్రభుత్వాన్ని, అమిత్ షా గారిని, కిషన్ రెడ్డి గారిని నేను అడుగుతున్నా, జూనాగఢ్ కూడా స్వతంత్రం వచ్చింది, ఎందుకు జూనాగఢ్ లో ప్రతి సంవత్సరం మీరు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తలేరు? ఇప్పుడు అక్కడ కూడా వజ్రోత్సవాలు 75 సంవత్సరాలకు అడుగుపెట్టింది. అక్కడ కూడా అక్కడి ప్రజలకు స్వతంత్రం వచ్చి మీరు వజ్రోత్సవాలు గుజరాత్ లో ఉన్న జూనాగఢ్ లో ఎందుకు నడుపుతలేరు? నాటి తెలంగాణ సాయుధ పోరాట యోధుడు మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్యను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి సత్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల వేడుకలను మంత్రి దయాకర్ రామయ్యకు వివరించారు. ఆనాటి పోరాట స్మృతులను నెమరు వేసుకుంటూ ఆనాటి అమరుల త్యాగాలను కీర్తిస్తూ విలీన దినోత్సవాన్ని తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల వేడుకలుగా రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న 3 రోజుల వేడుకలు, ఏడాదంతా నిర్వహిస్తున్న ఇతర కార్యక్రమాలను మంత్రి రామయ్యకు వివరించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ ని, మంత్రి ఎర్రబెల్లిని చుక్కా రామయ్య అభినందించారు. గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని కొనియాడారు. వయోభారంతో కూడిన అనారోగ్యంతో బాధపడుతున్న రామయ్యను జాతీయ సమైక్యత వజ్రోత్సవాల వేడుకల సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి సన్మానించారు. అనంతరం చుక్క రామయ్యకు పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు మంత్రి దయాకర్, ముత్తిరెడ్డి యాదగిరి. మేడ్చల్ జిల్లా కలెక్టరేట్లో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు మంత్రి మల్లారెడ్డి. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. వేడుకల్లో భాగంగా కలెక్టరేట్లో వివిధ పాఠశాలకు చెందిన విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థుల సంబరాలతో వేడుకలకు కలొచ్చిందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్లతో పాటు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాకముందు కేసీఆర్ విమోచన అని, ఇప్పుడేమో సమైక్యత అంటున్నారని సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ వి హనుమంతరావు అన్నారు. తెలంగాణ ఉద్యమంలో బీజేపీ నేతలు లేరని వీహెచ్ అన్నారు. అమిత్ షా వచ్చి గొప్పలు చెప్పుకుంటున్నారు. ఎన్నికల్లో వాడుకోవడం కోసమే అమిత్ షా షో చేస్తున్నారని వీహెచ్ ఆరోపించారు. నేను నిన్న టీవీ ఇంటర్వ్యూలో అడిగినా, మీ రోజు ఎవరున్నారో మీ పేర్లు చెప్తున్నా, మీరు ఒక్క పేరు లేదు. ఆఖరుకు పండిత్ జవహర్లాల్ నెహ్రూను, సర్దార్ పటేల్ను వేరే చేయాలని చూస్తున్నారు. నేను పోస్టర్లు చూస్తున్నా, ఎక్కడ చూసినా సర్దార్ వల్లభాయ్ పటేల్ బొమ్మలు ఉన్నాయి, అమిత్ షా బొమ్మలు ఉన్నాయి. మీ కంట్రిబ్యూషన్ ఏందిరా గారు? సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంగ్రెసా లేకుంటే బీజేపీ లేకుంటే ఆర్ఎస్ఎస్ అని అడుగుతున్నా. నాడు జరిగిన తెలంగాణ స్వాతంత్ర పోరాటంలో ఎలాంటి భాగస్వామ్యం లేని టీఆర్ఎస్, బీజేపీలు ప్రజల్లో సెంటిమెంట్ రగిలించి రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే పోటాపోటీగా సభలు నిర్వహిస్తున్నట్లు సీఎల్పీ నేత బట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో తెలంగాణ వజ్రోత్సవాలు నిర్వహించుకుంటున్న సందర్భంగా భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరికి విముక్తి కోసం జరిగిన పోరాటం గురించి చర్చ జరగాలని బట్టి విక్రమార్క అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ ద్వారా ప్రజానికి అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే ఈ 75 సంవత్సరాలలోకి మనం ప్రవేశిస్తున్న సందర్భంలో పెద్ద ఎత్తున ఉత్సవాలు చేసుకునేటువంటి క్రమానికి కూడా మనం అందరం నడుము ఇచ్చాం. ఈ ఉత్సవాలు జరిగే సంవత్సర కాలం మొత్తం కూడా తెలంగాణ సమాజంలో ఆనాడు రైతుల్ని ఈటల రాజేందర్ తండ్రి ఈటల మల్లయ్య ఇటీవల స్వర్గస్థులయ్యారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నివాసానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా మీట్ అయ్యారు. షామర్పేటలోని ఈటల నివాసంలో మల్లయ్య చిత్రపటానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నివాళులర్పించారు. ఈటల రాజేందర్ భార్య జమున, సోదరులు సమ్మయ్య, భద్రయ్య, కొడుకు నితిన్, కుటుంబ సభ్యులను అమిత్ షా పరామర్శించారు. ఈ సందర్భంగా అమిత్ షా చాలాసేపు ఈటల రాజేందర్తో రాజకీయ పరిస్థితులపై చర్చించారు. తెలంగాణ కోసం ఉద్యమం చేసిన వారు ఎవరూ కేసీఆర్తో లేరన్నారు.
తెలంగాణ జాతీయ సమైక్యత దేశ స్వతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని గోషామాల జెండాను టీఆర్ఎస్ నాయకులు ఆవిష్కరించారు. తెలంగాణ సచివాలయం భవనానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరుని సీఎం కేసీఆర్ నామకరణం చేయడంపై నేతలు హర్షాన్ని వ్యక్తం చేశారు. सचिवालय को हमारे मुख्यमंत्री जी अंबेडकर भवन के नाम से जो बनाने जा रहे हैं, उसके संदर्भ में उनके चित्रपट को मालाभिषेक किया गया। मैं तेलंगाना की जनता से विनती करता हूँ, सब मिलजुल कर रहे, शांतिपूर्वक रहे और हमारे इस राज्य को एक गोल्डन तेलंगाना बनाने में जो हमारे सीएम काम कर रहे हैं, उनके हाथ मजबूत करें, एकजुट रहे, तेलंगाना को आगे बढ़ाए। जय तेलंगाना, जय केसीआर, जय केटी। नमस्कार सबको, मेरा नाम भाग्यलक्ष्मी वैष्णव है। मैं यहाँ पे गोशामेल में रहती हूँ। मैं अभी पावर लिफ्टिंग को इंडिया को रिप्रेजेंट किया था टर्की में वर्ल्ड पावर लिफ्टिंग चैम्पियनशिप में, और वहाँ पे मुझे सिल्वर मेडल मिला है। मुझे यहाँ से मतलब सर से, जो कि जिन्होंने बोला था कि तू अब से मेरी भांजी है, मतलब मामा जी, मैं तेरा पूरा सपोर्ट करूँगा, इनसे मुझे बहुत सपोर्ट मिला है। टीआरएस पार्टी से अच्छा सपोर्ट मिला है मुझे। थैंक यू। విశ్వకర్మ జయంతిని పురస్కరించుకొని ఎల్బీనగర్ నియోజకవర్గం విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మహాయజ్ఞం నిర్వహించారు. శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయం ఆవరణలో మహాయజ్ఞం ప్రత్యేక పూజలను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నిర్వహించారు. ఉప్పల్ బగాయత్లో ప్రభుత్వం కేటాయించిన 5 ఎకరాల్లో విశ్వ బ్రాహ్మణుల ఆత్మ గౌరవ భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం 5 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని, దీనిలో పేద విశ్వ బ్రాహ్మణుల కోసం హాస్టల్, కళ్యాణ మండపాలు నిర్వహించడం జరుగుతుందని, తమ వంతుగా కూడా నిర్మాణానికి సహాయ సహకారాలు ఉంటాయని సుధీర్ రెడ్డి తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండల కేంద్రంలో బీజేపీలో ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో పదుల సంఖ్యలో యువకులు చేరుతున్నారని బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు చింతల యాదగిరి అన్నారు. భారత ప్రధాని మోడీ పరిపాలనను, ఆశయాలను యువకులు ఆదరిస్తున్నారని తెలిపారు. తెలంగాణలో ఇవాళ చూస్తారు కదా, ఇదే ముఖ్యమంత్రి మరి సెప్టెంబర్ 17ను అధికారికంగా జరపాలని మేము ఎన్నోసార్లు చెప్పినామండి. డాక్టర్ లక్ష్మణ్జీ గారు అధ్యక్షులు ఉన్నప్పుడు, కిషన్ రెడ్డి గారు ఉన్నప్పుడు, మరి ఇప్పుడు బండి సంజయ్ గారు ఆయన అధ్యక్షులు అయినప్పటి నుంచి కూడా చెప్తా ఉన్నప్పుడు మీరు నేను చేయన్నాడు. ఎందుకు చేయన్నాడు? ఎంఐఎం పార్టీకి భయపడి మరి నిజాం పరిపాలనను మరి ఆ రోజు తరిమించినటువంటి సర్దార్ పటేల్ మరి వాళ్ళు చేసినటువంటి ఘనత ఎక్కడ ప్రజల్లో రివర్స్ అవుతుంది, ఎంఐఎం పార్టీ ఎక్కడ దూరం అవుతుందో మా దిక్కేలని చెప్పేసి కేసీఆర్ గారు భయపడి మరి ఆ రోజేమో ఆయన అధికారంలో రానప్పుడు ఎందుకు చేయరు సెప్టెంబర్ 17ను అధికారికంగా అని ఆయన చెప్పడం జరిగింది. వీడియోస్ కూడా. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటనలో పోలీసుల భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. హరితా ప్లాజా వద్ద అమిత్ షా కాన్వాయ్కు టీఆర్ఎస్ నేత కారు అడ్డుగా వచ్చింది. కారు పక్కకి తీయకపోవడంతో భద్రతా సిబ్బంది కారు వెనుక అద్దాలు పగులగొట్టారు. అనంతరం ఎస్పీజీ అధికారులు విచారణ చేపట్టారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటనలో పోలీసుల భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. హరితా ప్లాజా వద్ద అమిత్ షా కాన్వాయ్కు టీఆర్ఎస్ నేత కారు అడ్డుగా వచ్చింది. కారు పక్కకి తీయకపోవడంతో భద్రతా సిబ్బంది కారు వెనుక అద్దాలు పగులగొట్టారు. అనంతరం ఎస్పీజీ అధికారులు విచారణ చేపట్టారు. ఓయూలో హాస్టల్ మూసివేయొద్దని లేడీస్ హాస్టల్ ముందు విద్యార్థినులు రాస్తారోకో చేశారు. హాస్టళ్లు మూసివేస్తే మేము ఎక్కడ ఉండాలంటూ అధికారులను విద్యార్థులు ప్రశ్నించారు. సెమిస్టర్ ఎండ్ దసరా సెలవులు రావడంతో హాస్టల్ మూసివేస్తున్నామని ఓయూ లేడీస్ హాస్టల్ చీఫ్ వార్డెన్ తెలిపారు. ఓయూ వీసీ వచ్చి మా సమస్యలను పరిష్కరించాలని విద్యార్థినులు డిమాండ్ చేశారు. దీంతో ఓయూ గేట్స్ మూసివేశారు పోలీసులు. సెంటనరీ హాస్టల్ నుంచి వచ్చాము. ఆల్రెడీ చీఫ్ వార్డెన్ కి లెటర్ పెట్టాము, మాకు హాస్టల్ కంటిన్యూ చేయండి, ఇదే హాస్టల్లో ఉంచండి. లగేజెస్ అన్ని తీసుకొని వెళ్ళడం కష్టం అవుతుంది. బెడ్, బకెట్, లగేజ్, బుక్స్, అందరూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళే, అది కష్టం అవుతుంది అని చీఫ్ వార్డెన్ కి డైరెక్టర్ మేడం కి అడిగాము. ఏమీ రెస్పాన్స్ రాలేదు. ఏమీ రెస్పాన్స్ రాలేదు. వారం ముందు అడిగితే నిన్న డైరెక్ట్ గా మెసేజ్ పెట్టారు, ఏమని రేపు మీరు వెకేట్ చేసి వెళ్ళండి, బ్రేక్ఫాస్ట్ కూడా ప్రొవైడ్ చేయం మీకు అనేసి. ఆ నెక్స్ట్ రిజిస్టర్ కి వచ్చాము. రిజిస్టర్ కి వచ్చి లెటర్ ఇచ్చాము. లెటర్ అన్నారు కదా, ఏంటి మీకు ఇప్పుడు మేము మాట్లాడినా ఏం చెయ్యలేము, వైస్ ఛాన్సలర్ ఉంటేనే మాట్లాడతా అని రిజిస్టర్ కనీసం రెస్పాన్స్ ఇవ్వలేదు. 2014 ఎన్నికల్లో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన నరేంద్ర మోడీ ప్రధానిగా గెలుపొందారని యూత్ కాంగ్రెస్ చీఫ్ రోహిత్ అన్నారు. ఈ రోజుకి 8 సంవత్సరాలు అయినప్పటికీ ఆ హామీని నెరవేర్చకుండా దేశంలోని యువతను మోసం చేస్తున్నారని రోహిత్ ఆరోపించారు.
మోడీ పుట్టినరోజును నిరుద్యోగ దివాస్గా నిర్వహించాలని యూత్ కాంగ్రెస్ చీఫ్ రోహిత్ ఎద్దేవా చేశారు. అంబర్పేట నల్లకుంట చౌరస్తాలో నేషనల్ అన్ఎంప్లాయ్మెంట్ డే అని ప్లకార్డులు ప్రదర్శిస్తూ రోహిత్ ఆధ్వర్యంలో యువత వినూత్న నిరసనలు చేపట్టారు. ఇప్పటికైనా మోడీ వెంటనే యువతకు ఉద్యోగాలు కల్పించి హామీ నెరవేర్చుకోవాలని, లేకపోతే యావత్ దేశంలోని యువత తరిమి కొడతారని రోహిత్ హెచ్చరించారు. సెప్టెంబర్ 17వ తారీఖు నరేంద్ర మోదీ గారి పుట్టినరోజు అని చెప్పేసి యావత్ దేశానికి కూడా తెలుసు. మరి ఇదే నరేంద్ర మోదీ గారు 2014లో అధికారంలోకి రావడానికి మరి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి ఏవైతే ఎలక్షన్ల సమయంలో మరి హామీ ఇచ్చిండ్రో, మరి గత 8 సంవత్సరాలైంది వీళ్ళు అధికారంలోకి వచ్చి ఈ రోజు వరకు 2 కోట్ల ఉద్యోగాలు కాదు కదా, దేశం మొత్తంలో ప్రతి నగరానికి 2 ఉద్యోగాలు కూడా ఇలే. మరి అటువంటి నరేంద్ర మోదీ గారికి మరి వారు ఇచ్చిన హామీని గుర్తు చేయడానికి వారి పుట్టినరోజైన ఈ సెప్టెంబర్ 17వ తారీఖుని జాతీయ నిరుద్యోగుల దినోత్సవంగా యావత్ దేశంలో యువజన కాంగ్రెస్ నిర్వహిస్తుంది. కాబట్టి ఈరోజు హైదరాబాద్ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరి అంబర్పేట నియోజకవర్గంలోని కోరంటి చౌరస్తాలో ఈరోజు ఒక వినూత్నమైన కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాజేంద్ర నగర్లోని పీవీఆర్ ఎక్స్ప్రెస్ వేపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో ప్రాణ నష్టం జరగనప్పటికీ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పీవీఆర్ ఎక్స్ప్రెస్ వేపై అత్తాపూర్లో వేగంగా వెళ్తున్న ఓ కారు అదుపు తప్పి పల్టీలు కొడుతూ అవతలి రోడ్డు వైపు దూసుకెళ్లింది. దీంతో ప్రమాదంలో ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. మెహదీపట్నం నుంచి ఆరంగర్ వైపు వెళ్లే రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వాహనాన్ని తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.